अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। सख्त जद्दोजहद से ही मसाइल हल हो सकते हैं। समग्र शिक्षा मुलाजिमीन के एहतजाज से कंदी श्रीनिवास रेड्डी का खिताब। आशा वर्कर्स ने मसाइल का हल का मुतालबा करते हुए रुकन असम्बली के घर का किया घेराव। 20 साल से खिदमत अंजाम दे रहे एएनएम्स के साथ हुकूमत का सौतेला सलूक। कंदी श्रीनिवास रेड्डी ने किया एएनएम से एकजहती का इजहार। और अब खबरें तफसील से। कांग्रेस के रियासती कायद कंदी श्रीनिवास रेड्डी ने कहा कि मसाइल तभी हल हो सकते हैं जब हम सख्त जद्दोजहद करेंगे। समग्र शिक्षा मुलाजिमीन को रेगुलर करने का मुतालबा करते हुए आदिलाबाद कलेक्ट्रेट के सामने एहतजाज कर रहे हैं। कंदी श्रीनिवास रेड्डी ने हड़ताली कैंप का दौरा किया और एकजहती का इजहार किया। इन्होंने मुलाजिमीन की जद्दोजहद की मुकम्मल हिमायत करने का ऐलान किया। इन्होंने कहा कि हुकूमत कॉन्ट्रैक्ट मुलाजिमीन को कम अज़ कम उजरत न देकर इनके साथ नाइंसाफ़ी कर रही है। इन्होंने कहा कि चीफ मिनिस्टर के चंद्रशेखर राव कॉन्ट्रैक्ट मुलाजिमीन को रेगुलेशन करने का यकीन दिलाकर धोखा दे रहे हैं। ये इंतखाबात का वक्त है और मुतालबात पूरे होने चाहिए। इन्होंने कहा कि अगर ये मुद्दत गुजर गई तो इन्हें प्यादों के तौर पर इस्तेमाल किया जाएगा। మళ్ళీ కలుద్దాం। పోరాటాలు చేసిన ఆర్థికంగా ఏదైనా నా వైపు నుంచి సహాయం అంటే నేను తప్పకుండా మీ సంఘానికి ఇస్తానని తెలియజేస్తున్నాను। మీ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ ఎలక్షన్ల టైంలో గనక మీరు చేయకపోతే, మీరు కొంచెం అలసత్వం ప్రదర్శిస్తే మళ్ళా 5 ఏళ్ళు మీ డిమాండ్లు తీరవు, మళ్ళా 5 ఏళ్ళు మీ కడుపు కాలుతూనే ఉంటుంది। మీ డిమాండ్లకు సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం డిమాండ్లకు నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నా। వెంటనే సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ కూడా క్రమబద్ధీకరణ చేయాలా, రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా। అట్లనే చనిపోయినటువంటి ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి వాళ్లకు తక్షణమే 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా। ప్రభుత్వం మిమ్మల్ని బానిసలుగా చూస్తుంది। The government, the administration thinks that you are slaves, bonded labor, bonded slaves. ఆ బానిసత్వం నుంచి మనం బయటపడాలంటే ఈ ప్రభుత్వం మీద కొట్లాడండి, 90 రోజులు కొట్లాడండి, 90 days మీ జీవితాలు మారిపోతాయి। అట్లనే నేను మా రేవంత్ రెడ్డి అన్న దృష్టికి, మా జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తా। సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా క్రమబద్ధీకరించేటువంటి హామీని మా పార్టీ మేనిఫెస్టోలో చేర్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను। మీ అందరికి నేను హామీ ఇస్తున్నా, అట్లనే నా ప్రయత్నం చేస్తా। ఇప్పుడు సర్వేలల్లో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే కాంగ్రెస్ పార్టీకి 73 సీట్లు వస్తాయని అన్ని సర్వేలు చెప్తున్నాయి। కాంగ్రెస్ పార్టీ వస్తే కనీసం కాంగ్రెస్ పార్టీ అయితే ఏ అధికారి పని అధికారి చేస్తాడు, ఏ ఎమ్మెల్యే పని ఎమ్మెల్యే చేస్తాడు, ఏ మినిస్టర్ పని ఆ మినిస్టర్ చేస్తాడు। ఇక్కడ ఏ పనైనా సీఎం ఆఫీస్। అసలు సెక్రటరేట్ కట్టిండు, దాంట్లోకి ఎమ్మెల్యేలకు అలవ్ లేదు, ఎమ్మెల్యేకి అలవ్ లేదంటే కనుక మీలాంటి వాళ్ళు పంపిస్తారా సెక్రటరేట్కి? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లా? మేము సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘాన్ని చేసిన గేట్లది అంటే ఏం చేస్తాడు? సెక్రటరేట్ గేట్లు ఓపెన్ అవుతుండే, మినిస్టర్లు సెక్రటరేట్లో కూర్చుంటుండే। పోండి, ఇప్పుడు మీ ఏ మినిస్టర్ సెక్రటరేట్లో కూర్చున్నాడు చూడుకోండి। దయ్యాల కొంపతున్నది, కొత్త బిల్డింగ్ దయ్యాల కొంపతున్నది, అది ఈవిల్స్ డన్। సో మీరంతా నేను చెప్పేది తిరగబడండి, కలబడండి, నిలిచి గెలిచి మీ డిమాండ్లను సాధించుకోండి। आशा वर्कर्स ने कहा कि मुआवजा बढ़ाकर 18,000 किया जाए और आशा वर्कर्स के लिए मुकर्ररा तनख्वाह का फ़ैसला किया जाए। आशा वर्कर्स ने मसाइल को हल करने का मुतालबा करते हुए
रुकन असम्बली के घर का घेराव किया। तेलंगाना आशा वर्कर्स यूनियन CITU के ज़ेर एहतमाम रुकन असम्बली के घर के सामने वाले गेट पर रुकावटें लगाकर एहतजाज किया गया। CITU ज़िला जनरल सेक्रेटरी किरण ने मुतालबा किया कि बढ़ती हुई कीमतों के मुताबिक उजरतों में इजाफ़ा किया जाना चाहिए। इन्होंने कहा कि मुआवजे के बग़ैर इजाफी काम ना लिया जाए और ज़ेर इल्तिवा बिल फौरी अदा किए जाए। ఆరోగ్య భారతదేశాన్ని నిర్మించడంలో స్వార్థం లేకుండా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శ్రమిస్తున్న ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. వారికి కనీస వేతనాలు చెల్లించే దాంట్లో, ఉద్యోగ భద్రత కల్పించే దాంట్లో దారుణంగా విఫలమయ్యాయి. దాన్ని నిరసిస్తూ ఆశాలందరికీ ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని, అదేవిధంగా PF, ESA, పెన్షన్, ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు కల్పించాలని, 32 రకాల రిజిస్టర్లను ఆశాలకు సప్లై చేయాలని, జిల్లా కేంద్రంలోని ఆసుపత్రుల్లో ఆశాలందరికీ వెయిటింగ్ రూమ్లను ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లతోటి నియోజకవర్గ ఎమ్మెల్యే జోగురామన్న గారి ఇంటి ముందర ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆశాల శ్రమను గుర్తించే దాంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆశాల సమస్యలను ఇకనైనా చర్చించి పరిష్కరించే విధంగా केंद्र राष्ट्र ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। कांग्रेस के रियासती कायद कंदी श्रीनिवास रेड्डी ने कहा कि रियासती हुकूमत सेकंड ANM को नज़रअंदाज कर रही है, जो तकरीबन 20 साल से अज़ाइम के साथ खिदमत अंजाम दे रहे हैं। इन्होंने कलेक्ट्रेट दफ्तर के रूबरू सेकंड ANM के हड़ताली कैंप पहुंचकर अपनी यकजहती का इजहार करते हुए बग़ैर किसी तहरीरी इम्तिहान के रेगुलेशन करने का मुतालबा किया। इन्होंने कहा कि हुकूमत कई दहाइयों से मेहनत करने वाले मुलाजिमीन के साथ सौतेला सलूक का मुजाहरा कर रही है। इन्होंने हौसला ना हारने और अपने हुकूक़ के हुसूल के लिए जद्दोजहद करने पर जोर दिया। इन्होंने यकीन दिलाया कि वो सेकंड ANM के मसाइल हल होने और इनके जायज़ मुतालबात की तकमील तक इनके साथ खड़े रहेंगे। इन्होंने वादा किया कि आइंदा इंतखाबात में कांग्रेस पार्टी बरसर इख्तियार आएगी और ANM के साथ इंसाफ किया जाएगा। ఇక్కడ మాట్లాడండు ప్రభుత్వము చచ్చిపోయింది ఇంత ఏదో మన మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తున్నా, వీళ్ళ బాధ 20 ఏళ్ళు పనిచేసి ప్రజలకు సేవ చేస్తే మాకు తగ్గించి అయ్యో ఎప్పుడు ఇమ్యునేషన్ చేసాం, ఎవరికి ఒక్కొక్క రోజు ఎంతమందికి ఇమ్యునేషన్ చేసేవాళ్ళం సార్. ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియంతో చదివించాం. ఇప్పుడు తేరుడు ఉన్నదనుకో, ఒక వారం రోజులు మనకు పత్తేర తందుకు వచ్చినటువంటి వాళ్ళని రేపటి నుంచి పత్తేరు గురించి ఆమె డెత్ ఇప్పుడు పర్మనెంట్ చేయకుండా ఏం చేయకుండా ఎగ్జామ్లలో ఇట్లా తిరుగుతూనే ఉన్నాం మేము. తాతలు దిగొచ్చినా గానీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, మిమ్మల్ని అందరినీ క్రమబద్ధీకరిస్తుంది. కావాల్సినటువంటి పేపర్ వర్క్ నాకు ఇవ్వండి, నేను ఎవరెవరికి పంపాలో వాళ్ళకి పంపుతా. నేను ఈ రోజే రేవంత్ రెడ్డి అన్న గారికి ఈమెయిల్ చేస్తా. నేను నోటిఫికేషన్ ని రద్దు చేయాలని నేను ఏకగ్రీవంగా మనం అందరం ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్ట్ ANM లను యథావిధిగా కొనసాగించి రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అక్క ఏడకుల్ని ఏం కాదు, మీకు ఏమి కాదు, మీ కండ్ల నీళ్లు, మీ కండ్ల నుంచి వచ్చే ప్రతి కంటి బొట్టు ఈ ప్రభుత్వానికి గోరీ కడుతుంది, గుర్తుపెట్టుకోండి. మీ బాధ వర్ణన 20 ఏళ్ళు పనిచేయచ్చు, నాకే 13 ఏళ్ళు పనిచేసి అమెరికా నుంచి వచ్చినందుకే అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన కళ్ళ నీళ్ళు వచ్చిన నాకు నా భార్యకు. మీరు 20 ఏళ్ళు ఈ అనుబంధం, ప్రజలతో అనుబంధం పెంచుకొని చేస్తే మీకు ఎంత బాధ ఉంటుంది. మీకు ఏమి కాదు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, మీకేమన్నా అయితే దేవుడి దయతోని నేను గనక ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఎన్నికైతే మీకేమన్నా అయితే స్పీకర్ పోడియం ముందాటనే కూర్చుంటా నేను అసెంబ్లీలో. మీకేమన్నా అయితే, మీ జీతాలకు ఏమన్నా అయితే గనక నేను స్పీకర్ పోడియం ముందాటనే కూర్చుంటా మీ సమస్యని పరిష్కరించేంత వరకు అని నేను హామీ ఇస్తున్నా. నేను ఏ సమ్మెకు పోయినా అన్న నేను ఇంతవరకు కానీ
కళ్ళల్లో నీళ్లు మాత్రం చూడలే. 20 ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు సడన్గా నువ్వు మాకు వద్దు అంటే మేము కొత్తగా నోటిఫికేషన్ ఇస్తామంటే ఇది ఖచ్చితంగా మోసమే అనుకుంటున్నా. ఇప్పుడు తెలంగాణ రాకపోయినా బాగుండు అనిపిస్తుందా? ఏమైతే రాలే. ఇంకోటి సిఐటియుతోని సంయుక్తంగా జాయింట్గా కొట్లాడతాం మా కమ్యూనిస్టు మిత్రులతోని. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద గోరి కట్టడానికి అరివీర భయంకరంగా మేము అందరం కలిసి కొట్లాడతాం, మీకోసం కొట్లాడతాం. నేనున్నా ముందు, మీరేం వర్రీ కాకండి, మీరేం बाधापड़कंडी। कांग्रेस पार्टी सीनियर कायद गिम्मा संतोष राव ने कहा कि आदिलाबाद शहर मुस्तखर में कंदी श्रीनिवास रेड्डी की इस्तकबालिया रैली कामयाब रही। इस रैली को कामयाब बनाने में ताउन पेश करने वाले हल्के के तमाम कांग्रेसी कायदीन, कारकुनों और आवाम का इन्होंने शुक्रिया अदा किया। इन्होंने प्रेस क्लब में मुनक़िद प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए इन ख्यालात का इजहार किया। इन्होंने कहा कि हम आइंदा असम्बली इंतखाबात में कांग्रेस का झंडा लहराने के वाहिद मकसद के साथ आगे बढ़ रहे हैं। इन्होंने यकीन जाहिर किया कि वो बीआरएस और बीजेपी को शिकस्त देंगे। इन्होंने कांग्रेस पार्टी की तरफ से पेश करदा इलामिया को हक हल्के में घर घर तक पहुंचाने और आवाम को वाकिफ़ कराने की कांग्रेस कायदीन से अपील की। कंदी श्रीनिवास रेड्डी गारी स्वागत रैली की పెద్ద ఎత్తున ఆదిలాబాద్ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి స్వాగత ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్క అభిమానికి, కార్యకర్తలకు, నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం। మరి ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కలిసి రాబో త్వరలో అంటే జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం। వేరే ఆప్షన్ లేకుండా ఒక్కసారి ఆదిలాబాద్ నియోజకవర్గంలో మరి టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీని కానీ చిత్తుగా ఓడించి ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాని ఎగరవేయడమే అందరి ముందున్నటువంటి ఏకైక లక్ష్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కూడా ప్రతి ఇంటికి, ప్రతి గడపకు తీసుకుపోయే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। तेलंगाना स्टेट एजुकेशन डिपार्टमेंट के समग्र शिक्षा मुलाजिमीन ने एहतजाज शुरू करते हुए मुतालबा किया कि इन्हें बाकायदा बनाया जाए। इन्होंने आदिलाबाद ज़िला मुस्तखर में कलेक्ट्रेट के रूबरू एहतजाज शुरू किया। इसके एक हिस्से के तौर पर इन्होंने हड़ताली कैंप से NTR चौर तक एक रैली निकाली और बदकम्मा खेलकर इख्तराई अंदाज में अपने एहतजाज का इजहार किया और हुकूमत के ख़िलाफ़ शदीद नारेबाजी की। इन्होंने कहा कि एक तरफ हुकूमत कंट्रैक्ट मुलाजिमीन को मुख्तलिफ महकमों में रेगुलर कर रही है, तो वहीं समग्र शिक्षा मुलाजिमीन के साथ इम्तियाजी सलूक कर रही है जो तालीमी काबिलियत और तजुर्बा रखते हैं। इन्होंने कहा कि जब तक इनके मुतालबात पूरे नहीं होते वो अपनी जद्दोजहद जारी रखेंगे। ఈ వ్యవస్థలో అన్ని మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగులను పర్మనెంట్ చేస్తున్నారు, బేసిక్ పే ఇస్తున్నారు। కానీ దశాబ్ది కాలం నుంచి మేము ఎన్నో పోరాటాలు చేస్తున్నాం, ఎందరో మందికి రాజకీయ నాయకులందరికీ కూడా కలుస్తున్నాం, మా వినతి పత్రాలు ఇస్తున్నాం। ఒకవేళ ఎవరికైనా ఏదైనా జరిగితే ఎక్స్గ్రేషియా లేదు। నిన్నటికి నిన్న ఒక ఇద్దరు దంపతులు చనిపోయారు, వాళ్ళకి ఎలాంటి అనాథలుగా అయ్యారు। సో ఈ విధంగా అన్ని వింగులకు కూడా సమాన వేతనం ఇవ్వాలని తెలంగాణ ఉద్యోగ సంఘంలో ఎస్ఎస్ఏని కూడా భాగస్వామ్యం చేసుకొని ఎస్ఎస్ఏ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, అప్పటి వరకు మినిమం టైం స్కేల్ని అందించాలని మేము కోరుకుంటున్నాం। మాకు మినిమం టైం స్కేల్ కోసం ఈ బతుకమ్మ అనేది ఆడుతున్నాం సార్। ఇది ఇవాళ రెండో రోజు। తెలంగాణ ఆడబిడ్డలుగా మేము ఈ బతుకమ్మ మన రాష్ట్ర పండుగ దాన్ని జరిపి నిరసన అనేది వ్యక్తం చేస్తున్నాం। ఇక్కడ మాకు సమాన పనికి సమాన వేతనం అనేది అందించాలి సార్। MTS అనేది సాధించే వరకు మా పోరాటం అనేది ఆగదు, దీనికోసమే మా ప్రయత్నం। థ్యాంక్ యూ। అర్చన।
तेलंगाना यूनाइटेड मेडिकल एंड हेल्थ एम्प्लॉइज़ यूनियन CITU के ज़ेर एहतमाम बग़ैर किसी तहरीरी इम्तिहान के कॉन्ट्रैक्ट ANM को गैर मशरूत तौर पर बाकायदा बनाने का मुतालबा करते हुए कलेक्ट्रेट के सामने हड़ताल जारी है। हड़ताल के 15वें रोज़ इन्होंने हड़ताली कैंप में कानों में फूल लगाकर एहतजाज किया और BRS हुकूमत के ख़िलाफ़ नारे लगाए। इन्होंने कहा कि रियासती हुकूमत की जानिब से MPHAF की जायदादों को भरने के लिए जारी करदा नोटिफिकेशन को फौरी तौर पर मनसूख किया जाना चाहिए। इन्होंने कहा कि 1520 जायदादों के मुताबिल के लिए इम्तिहानात मुनक़िद करके इनका इंतखाबात किया जा रहा है। इसकी वजह से कॉन्ट्रैक्ट मुलाजिमीन को भी इम्तिहानात लिखना पड़ रहा है। इन्होंने हुकूमत से फौरी तौर पर जवाब देने और इन्हें रेगुलर करने के अहकाम जारी करने का मुतालबा किया। నోటిఫికేషన్ రద్దు చేయాలి, మళ్ళీ మన 20 సంవత్సరాలు సీనియారిటీ ఉంది కాబట్టి సీనియారిటీ ప్రకారమే ప్రమోషన్లు ఇవ్వాలి. ఫస్ట్ ఏఎన్ఎంలకు ఎట్లా ఇస్తారో సెకండ్ ఏఎన్ఎంలకు సీనియారిటీ ప్రకారం మాకు వచ్చే ఒకే ప్రమోషన్ను దాంతోటే మేము రిటైర్మెంట్ అవుతాం కాబట్టి మాకు ఎటువంటి ఎగ్జామ్ పరీక్ష లేకుండా సీనియారిటీ ప్రకారం అందరికీ ప్రమోషన్లు ఇవ్వాలి, రెగ్యులర్ చేయాలి, ప్రమోషన్ ప్రకారంగా రెగ్యులర్ చేయాలి సార్. కాంట్రాక్ట్ ఏఎన్ఎంల సమ్మె ఈ రోజుకు 15వ రోజు. 15 రోజులు గడుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మొన్న లేక నిన్న వచ్చినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి కానీ ఎటువంటి స్పందన లేదు. ఈరోజే ఒక పేపర్లో కాంట్రాక్ట్ ఏఎన్ఎంలని యథావిధిగా డ్యూటీలో జాయిన్ కాకపోతే విధులు నిర్వహించకపోతే సమ్మె షోకాస్ నోట్సులు ఇస్తాం, మేము టర్మినేట్ చేస్తాం, మేము ఇంటికి పంపిస్తామనే బెదిరింపులో పాల్పడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ ఏఎన్ఎంలను కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను ఇంటికి పంపించడం కాదు, టర్మినేషన్ చేసుడు కాదు. రాబోయే ఎన్నికల్లో ఇంకా 4 నెలల 19 రోజులు ఎలక్షన్ ఉన్నది. ఆ ఎలక్షన్లో నిన్ను ఇంటికి పంపిస్తామని ముఖ్యమంత్రి గారిని తెలియజేస్తున్నా. कांग्रेसी कायद कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। इनकी जानिब से शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है। रोज़ाना सैकड़ों अफराद इस कैंप से इस्तेफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। పదవులెక్కి రాజ్యమేలెరో సమర్థులు చోద్యాన్ని చూస్తుని మనసీనన్న సేవ చేయడమే తనకున్న లక్ష్యమురన్న మనమందరం ఒకటై గెలిపితుకే మన ఓటు హస్తం గుర్తుకే మన ఓటు కందిసీనన్నకే మన ఓటు వెలుగులు కురిపిస్తాడు నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో నాగమై నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో నాగమై रुकन असम्बली ने कहा कि रियासती हुकूमत खिलाड़ियों को कौमी और बैनुल अक़वामी सतह पर बेहतरीन कारकर्दगी दिखाने के लिए तमाम ज़रूरी सहूलियात फराहम कर रही है और हर किस्म का ताउन फराहम करके खेलों की तरक्की में मावनियत कर रही है। कौमी खेलों के दिन के मौके पर मुकामी इंदिरा प्रियदर्शनी स्टेडियम में खेलों की मशाल रोशन करके रैली का आगाज़ किया गया। खिलाड़ियों की हौसला अफजाई के लिए ग्राउंड में हॉकी के जादूगर मेजर ध्यानचंद के मुजस्समे की नक़ाब कशाई अंजाम दी गई। मुख्तलिफ़ कौमी और बैनुल अक़वामी सतह के मुकाबलों में बेहतरीन कारकर्दगी दिखाने वाले खिलाड़ियों को मुबारकबाद पेश की गई। इन्होंने कहा कि यह काबिल सताइश है कि स्पोर्ट्स स्कूल के तलबा ने कौमी और बैनुल अक़वामी सतह के मुकाबलों में शानदार कारकर्दगी का मुजाहरा किया और मुस्तक़बिल में भी इसी जज्बे के साथ मज़ीद कामयाबियाँ हासिल करने की ख्वाहिश की।
ఫోటోగ్రాఫర్ మనిషి తెలంగాణ వినబడతలేదు వచ్చి మీద పడతారు కదా, మేము కూడా మీ వెనకాల ఉన్నాము. ఏమైంది రావు. महकूमा आबकारी सुप्रिटेंडेंट हुमा श्री ने कहा कि ज़िले में शराब की दुकानों की खुरा अंदाजी का अमल मुकम्मल पुरअमन माहौल में हुआ। पीर के रोज़ मुकामी कलेक्ट्रेट मीटिंग हॉल में ज़िला कलेक्टर राहुल राज की मौजूदगी में खुरा अंदाजी की गई और शराब की बाकी 9 दुकानों की नई पॉलिसी 2023-25 के लिए लॉटरी सिस्टम से अलाटमेंट दी गई। इस मौके पर इन्होंने कहा कि कुल 40 दुकानों में से 30 दुकानों का इंतखाब रवा माह की 21 तारीख को खुरा अंदाजी के ज़रिए किया गया था, जबकि बाकी 9 दुकानों के लिए 117 दरख्वास्तें मौसूल हुई थी और इनका इंतखाब आज ज़िला कलेक्टर की मौजूदगी में खुरा अंदाजी के ज़रिए किया गया। इस मौके पर महकूमा आबकारी CI श्रीनिवास, अमला, दरख्वास्त दहिंदगान वगैरह मौजूद थे। తెలంగాణ ప్రభుత్వం 2023-25 సంవత్సరానికి సంబంధించి మద్యం విధానాన్ని ప్రకటించింది. దానికి సంబంధించి అప్లికేషన్లు స్వీకరించాం. 4వ తారీఖు నుంచి అప్లికేషన్లు స్వీకరించి దానికి 40 షాపులకు గాను ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 40 షాపులకి అప్లికేషన్ స్వీకరించి మొదటి విడతలో టెండర్ డ్రాలు తీయడం జరిగింది. అందులో తక్కువ వచ్చిన షాపులకు 9 షాపులు మిగిలిపోతే వాటికి ఈరోజు నిన్నటి వరకు అప్లికేషన్ స్వీకరించి ఈరోజు డ్రా తీయడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఆ ప్రక్రియ కూడా ఈ రోజుతో ముగిసింది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు 1/6 అమౌంట్ పే చేయవలసి ఉంటుంది గవర్నమెంట్కి. వీళ్ళకి డిసెంబర్ 1 నుండి కొత్త షాపులు స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 30వ తారీఖు నాడు వాళ్ళకి స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. 9 షాపులకి 117 అప్లికేషన్స్ వచ్చినాయి. వాటిని ఈరోజు డ్రా తీస్తారు. खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। सख्त जद्दोजहद से ही मसाइल हल हो सकते हैं, समग्र शिक्षा मुलाजिमीन के एहतजाज से कंदी श्रीनिवास रेड्डी का खिताब। आशा वर्कर्स ने मसाइल का हल का मुतालबा करते हुए रुकन असम्बली के घर का किया घेराव। 20 साल से खिदमत अंजाम दे रहे ANMs के साथ हुकूमत का सौतेला सुलूक, कंदी श्रीनिवास रेड्डी ने किया ANM से एकजहती का इजहार। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।